తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక జల వివాదం ఉంది. అదే గోదావరి నది, పెన్నా నది పరివాహక ప్రాంతాల మధ్య ఉండేటువంటి నదుల అనుసంధానం. గోదావరి నుంచి కావేరీ నదికి అనుసంధానం, గోదావరి నుంచి పెన్నా నదికి అనుసంధానంగా చేసేటువంటి నదుల అనుసంధానం వివాదాస్పదంగా రెండు రాష్ట్రాల మధ్య ఉంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు గోదావరి నీటిని అదనంగా రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో ఈ వీడియో లోపల తెలుసుకుందాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఒక నదీ జలాల యొక్క వివాదం అనేటువంటిది వివాదాస్పదంగా ఉంది. ఈ వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలు ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక్కడ గోదావరి, కృష్ణ, పెన్నా పరివాహక ప్రాంతాలను కలుపుతూ రూపొందించినటువంటి ప్రాజెక్టే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం ఏంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన మనం పరిశీలిస్తే దాదాపుగా గోదావరి నది నుండి 3000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. దానిలో 10% యొక్క నీటి వాటను వినియోగిస్తే 300 టీఎంసీలను రాయలసీమ ప్రాంతానికి వినియోగిస్తే రాయలసీమ అనేటువంటి సస్యశ్యామల అవుతుంది. కరువు అనేటువంటిది శాశ్వతంగా లేకుండా నివారించవచ్చు. కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించాలి 300 టీఎంసీలు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం యొక్క ఒక ఎత్తుగడ్డ. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతి రాలేదు, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి రాలేదు. అయినా కూడా తమకు అనుకూలంగా ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టును సాధించుకోవాలనేటువంటి లక్ష్యం చేత మరి చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నారు. దానికి అడుగులేస్తూ తెలంగాణ ప్రాంతం లోపల తమకు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లను ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఈ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ యొక్క డ్రామా అనే ఈ నదు అనుసంధానానికి సంబంధించిన తెలంగాణ ప్రాంతం నుంచి గోదావరి నీటిని కుప్పానికి తరలించేటువంటి ఒక ఎత్తుగడ్డ. ఇది తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ యొక్క ఒక ఎత్తుగడ్డ తప్ప మరోటి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీటిని తరలించి ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలు చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కోరికను నెరవేర్చడం కోసమే చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రులు అయ్యి ఆయన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుట కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంది ఈ ప్రాజెక్ట్ అని అంటే, ఈ గోదావరి, కృష్ణ, పెన్నా నది పరివాహక ప్రాంతాలను కలుపుతూ దాదాపుగా ఈ ప్రాంతం నుంచి 200 టీఎంసీలను మరి ఏపీ ప్రభుత్వం అనేటువంటిది 880,000 కోట్ల ప్రాజెక్టు చేత ఇక్కడ నుంచి గోదావరి నీటిని బనకచెర్లకు తరలించాలి రాయలసీమకు అని చెప్పేసి ఒక ప్రతిపాదిత ఉన్నటువంటి ప్రాజెక్టే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. అయితే ఇది 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కావచ్చు, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిండ్రు అని చెప్పేసి తెలంగాణ వాదించడమే కాకుండా, గోదావరిలో ఉన్నటువంటి అదనపు వరద జలాలను ఆంధ్రప్రదేశ్ ఉపయోగించినట్లయితే ఈ ప్రాంతంలో భద్రాచలము, తర్వాత ఖమ్మం, ఉమ్మడి ఖమ్మంలో ఉన్నటువంటి గిరిజన ఆవాసాలు కానీ గిరిజనుల యొక్క భూములు ముంపుకు గురి అవడమే కాకుండా ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ అనేటువంటిది ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఈ ప్రాజెక్టు యొక్క రూపకల్పన ఏంది అని అంటే, గోదావరి నీటిని ఫస్ట్ కృష్ణా బేసిన్కు తరలించాలి. కృష్ణా బేసిన్కు అని అంటే బుల్లపల్లి అనేటువంటి ప్రాంతానికి ఒక రిజర్వాయర్కు 158 టీఎంసీలను తరలించాలి. ఆ బుల్లపల్లి అనేటువంటిది రిజర్వాయర్ నుండి మళ్ళీ బనకచెర్లకు నీటిని తరలించి ఆ పెన్నా పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామల చేయాలనేటువంటిది ఒక లక్ష్యం. అయితే గోదావరి నది గురించి మనకు తెలుసు, ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద నది. దీన్నే మరి ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు తెలంగాణలో దాదాపు
600 కిలోమీటర్లు ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది. 79% పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నదిని దక్షిణ గంగా నది అని చెప్పేసి, ఈ నది మొత్తం తెలంగాణలో 8 జిల్లాల్లో ప్రవహిస్తున్నటువంటి పెద్ద నది. దీంట్లోపల తెలంగాణ 968 టీఎంసీలను వాడుకోవడానికి అనుమతులు ఉన్నాయి. అయితే అనుమతులు లేకుండా ఈ గోదావరి నీటిని రాయలసీమకు అదేవిధంగా కుప్పం ప్రాంతానికి తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఎత్తుగడ్డలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది. అంటే ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 80,112 కోట్ల చేత రాయలసీమ ప్రాంతంలో 7,50,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా 20 టీఎంసీల నీటిని పారిశ్రామికంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైనటువంటి ఎత్తుగడ్డ. అదేవిధంగా అయితే దీన్ని తరలించేటువంటి విధానం చూస్తే 187 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ నుండి అక్కడ నుంచి బొల్లంపల్లి లోపల ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి 150 టీఎంసీలను స్టోర్ చేసి అక్కడ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బనకచెర్లకు 300 టీఎంసీలను తరలించాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ చేత చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ ప్రాంతం లోపల రాయలసీమ ప్రాంతాల నీళ్లు తరలించాలన్న ఉద్దేశం చేతనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి మాట వాస్తవమా లేదా అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో 118 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వను తీసి 27 కిలోమీటర్ల నల్లమల్ల అడవి ప్రాంతంలో అండర్ గ్రౌండ్ టనెల్ను ఏర్పాటు చేసి 17,000 ఎకరాలను భూ సర్వే చేసి 17,000 ఎకరాలను తీసుకొని అండర్ గ్రౌండ్ టన్నెల్ను నిర్మించడం, 27 కిలోమీటర్ల లోపల నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి మరి వాటర్ను అండర్ టన్నెల్ ద్వారా తీసుకుపోయేటువంటి ఒక పెద్ద మోసపూరితమైనటువంటి ఎత్తుగడ్డ. పోలవరం కుడి కాలువ యొక్క సామర్థ్యాన్ని పెంచి దాదాపు 28,000 క్యూసిక్ల వాటర్ను పెంచి అక్కడి నుంచి వాటర్ను తరలించాలి అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసేసి మరి ఈ ప్రాంతం లోపల గోదావరి నదీ జలాలను అదనంగా వరద జలాలను వాడుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు యొక్క ఒక మాస్టర్ ప్లాన్, ఒక స్కెచ్ అని చెప్పేసి మనం భావించాం. ఇంకొక ఎత్తుగడ్డ వేయడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రాజెక్టును నదీ జలాల అనుసంధానం చేత ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అదే గోదావరి కావేరి నదుల అనుసంధానం. ఈ గోదావరి కావేరి నదుల అనుసంధానాన్ని 2 ప్రతిపాదితలుగా ప్రతిపాదించడం జరిగింది. మొదటి ప్రతిపాదితగా ఈ బనకచెర్ల గోదావరి నీటిని బనకచెర్లకు తీసుకుపోవడం అనేటువంటి మొదటి ప్రతిపాదికగా భావిస్తే, రెండవ ప్రతిపాదన 1B అనేటువంటి ప్రతిపాదన ద్వారా సమ్మక్క సారక్క అనేటువంటి ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్కు నీటిని తరలించి నాగార్జున సాగర్ నుంచి సోమశిల దగ్గర నిర్మించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని పంపిణీ చేసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కావేరి నదికి గోదావరి నీటిని తీసుకుపోయేటువంటి ఒక ఎత్తుగడ్డ. దీని ద్వారా దాదాపుగా 80 టీఎంసీల యొక్క నీటిని తరలించాలని చెప్పేసి ఒక ప్రతిపాదిక చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఈ ప్రతిపాదనలు మొదటి ప్రతిపాదన ద్వారా పోలవరం నుంచి బనకచెర్ల, రెండవ ప్రతిపాదన 1B అనేటువంటిది పెట్టి సమ్మక్క సారక్క నుండి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కావేరి ప్రాజెక్టు అనుసంధానం చేయడం. ఈ నదులు అనుసంధానం చేయడంలో తప్పు లేదు, కానీ గోదావరి నీటిని అనుసంధానం చేయడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది. గోదావరిలో ఉండేటువంటి నీటిని సముద్రం పాలు కాకుండా మేము వాడుకోవాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేయడం ఎంతవరకు సమంజసం? ఆ నీటి లోపల ఆధారంగా వచ్చేటువంటి వరద నీటిని వాడినట్లయితే ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులు ఎండిపోయి గోదావరి ఎండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరి గిరిజన ఆవాసాలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము అడ్డుకోవడం అనేటువంటి జరిగింది. కానీ ఇందులోపల ఒక అనుమానాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జారీ చేసిన 2వ కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ ఉత్తర్వులను కూడా ఏపీ వ్యతిరేకిస్తుంది. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి వీలు కల్పించిన ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో కూడా చర్చలు అనేటువంటి జరగట్లేదు.
పర్యావరణ ఆందోళనలు, పెండింగ్లో ఉన్నటువంటి అనుమతుల వల్ల కాలయాపన తప్ప మరొకటి కాదు. ఈ సమ్మక్క సారక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుసంధానం చేసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 45 టీఎంసీలు నీటిని అదనంగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదన. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఈ 40 టీఎంసీల యొక్క అనుమతి రాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అట్లే 2వ దశ పనులు అనేటువంటి ఉన్నాయి, అనుమతులు రాలేదు. మళ్ళీ అదే ప్రాజెక్టు నుండి కావేరీ నదికి గోదావరి నీటిని తరలించేటువంటి ఒక ఎత్తుగడ్డ, అంటే 45 టీఎంసీలు గోదావరి నీళ్లు వచ్చేసి కృష్ణాలో కలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 12,50,000 ఎకరాలకు నీరు అందుతుంది. ఎప్పుడు అనుమతి వస్తుంది? ఆ 40 టీఎంసీలు ఎప్పుడు పాలమూరు రంగారెడ్డికి వస్తుంది? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు నీటి సాగునీరు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారు? దానే అనుమతులు రాలేదు. దాంట్లో లోపల ఇంతవరకు కూడా మరి సమస్య అనేటువంటిది క్లియర్ లేదు. అదే 45 టీఎంసీల వరద నీటిని దాంతోపాటు కలుపుకొని ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి మళ్ళీ కావేరికి నీటిని తరలిస్తామని అంటున్నారు. ఇప్పుడే ఈ శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి దాని నుంచి పొత్తిరెడ్డిపాడు ద్వారా అదనంగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులకు 2 కార్లకు నీరు అనేటువంటిది కాలువల కింద ఇవ్వట్లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక కారుకే పంట అనేటువంటిది వస్తుంది, 2వ కారుకు అనేటువంటి నీటి లేక మరి సాగు చేయడం అనేటువంటి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి పొత్తిరెడ్డిపాడు ద్వారా మళ్ళీ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి నీటిని మరి గోదావరి నీటిని కూడా కృష్ణా గోదావరి నీటిని కావేరికి, రాయలసీమకు తరలిస్తే మరి ఇక్కడనేమో పంటలు పండుతలు ఇక్కడ ఎండబెట్టి రాయలసీమను సస్యశ్యామలు చేయాలనేటువంటి ఈ తెలుగుదేశం తమ్ముళ్ళ యొక్క ఎత్తుగడ్డలు ఎంతవరకు ఫలిస్తాయి? వీటిని ఖచ్చితంగా ఆపాల్సిందే. తెలుగుదేశం తమ్ముళ్ళు ఇంతవరకు తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ ఉద్యమం చేయలేదు. కానీ తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యిండ్రు, మినిస్టర్లు అయ్యిండ్రు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, అన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అయ్యిండ్రు. ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన కనుసన్నాల లోపలే రేవంత్ రెడ్డి పనిచేస్తూ పాలమూరు రంగారెడ్డికి ఇప్పటికి 45 టీఎంసీలు నీటి రాలేదు. ఆ నీటి వచ్చిన నీరును కూడా గోదావరి జలాలను మళ్ళీ కావేరికి తరలించాలనేటువంటి ఒక ఎత్తుగడ్డ. ఇది 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక పార్టీ చంద్రబాబు నాయుడు కనుసన్నాల్లో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు తప్ప మరోటి కాదు. దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం వ్యతిరేకించాలి. ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టే కాదు, అదేవిధంగా గోదావరి కావేరి నదుల యొక్క అనుసంధానాన్ని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించి నదుల అనుసంధానం చేయడంలో తప్పు లేదు. కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి భూములకు, సాగు భూములకు 2 కార్లు పంటకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాంతం నుంచి గోదావరి నీటిని కానీ కృష్ణా నీటిని తరలించాలి తప్ప అంతవరకు ఈ ప్రాంతం నుంచి చుక్క నీటిని కూడా మరి రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి అవకాశం లేదు. దానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం, మేము పోరాటం చేస్తాం. రైతు పోరాటాలు చేసి ఈ ప్రాజెక్టులను నీటిలో ఉన్నటువంటి మరి దోపిడీని మేము అడ్డుకుంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నీ వక్ర బుద్ధిని ఆపు. తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టింది నీవే, తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసింది నీవే, తెలంగాణ ప్రాంతాన్ని ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేసిన నువ్వు మళ్ళీ ఈ ప్రాంతాన్ని 2వసారి ఈ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని కావచ్చు, అట్లా కృష్ణా నీటిని తరలించి కుప్పాన్ని సస్యశ్యామలు చేయాలంటే ఎవరు ఊరుకోరు. ఈ ప్రాంతం లోపల చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా నీ యొక్క జిత్తులమారి నక్క యొక్క ప్లాన్లను ఎవరు ఒప్పుకోరు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆయన చేసినటువంటి ప్రాజెక్టుల యొక్క ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఈ తెలంగాణ ప్రాంతం లోపల ప్రతి ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో 2 కార్ల పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలి, నదులు అనుసంధానం చేయాలి తప్ప మరొకటి కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తుంది.